హౌస్ కమిటీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ హయాంలో వేసిన హౌస్ కమిటీల్లో ఏం తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా విచారణ జరిగితేనే ప్రజలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. హౌస్ కమిటీ ఏంటి అధ్యక్ష, ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు. గతంలో మీ హయాంలో నేను కూడా సభ్యుడిగా ఉన్నాను. హౌస్ కమిటీ వేశారు, 2-3 హౌస్ కమిటీలు. ఏం చేశారు అధ్యక్ష? హౌస్ కమిటీ వేసి ఏం చేశారు, ఏం సాధించారు నాకు తెలుసు. నేను సభ్యుడిగా ఉన్నాను. దాంట్లో మీరు సమావేశాలు పెట్టండి నేను అడిగితే కూడా మీరు సమావేశాలు పెట్టలేదు. ఆ భూములకు సంబంధించినటువంటి వాటిలో మీరు హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ ద్వారా మీకు కావాల్సిన విధంగా మాట్లాడుకొని కావాల్సినటువంటి వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటారు. ఇంకా అందులో ఎవరైనా ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్పించుకుంటారు. దానికోసం హౌస్ కమిటీ, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం. ప్రతిదీ రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష. ఈ సభ ఉంది ప్రజల ప్రయోజనాల కోసం ఉంది. ఇవాళ ప్రజల ప్రయోజనాలు ఎక్కడ దొరుకుతుంది అంటే ట్రాన్స్పరెంట్గా ఎక్కడైతే ఎంక్వైరీ జరుగుతుందో అక్కడ ప్రజల ప్రయోజనాలు జరుగుతాయి. అంతేకాని సభా సంఘం వేసి మాకు జరుగుతుంది, లేకపోతే హౌస్ కమిటీ వేసి జరుగుతుందంటే జరగదు అధ్యక్ష. జరిగేటట్టయితే మీరు వేసినటువంటి ఈ 3 కమిటీలు, హౌస్ కమిటీ ఆన్ ఇల్లీగల్ సేల్, గవర్నమెంట్ ల్యాండ్స్, హౌస్ కమిటీ అండ్ ఎంక్వైరీ ఇంటూ వర్క్ ప్రాపర్టీస్, హౌస్ కమిటీ అండ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధ్యక్ష. 10 ఏళ్లలో వేసినటువంటి హౌస్ కమిటీలకు సంబంధించి దీనికి సంబంధించిన ఫలితాలు ఏదైనా ఈ 3ట్లో ఏ ఒక్కదానిమైనా ఈ సభలో పెట్టారు అధ్యక్ష? ఇప్పటికి కూడా లేదు కదా. మరి ఏ సాధించాము? మీరు సాధించింది అలా ఒకటే. దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలో, వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారు.